పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये गुणवसर शौर्ये पद्मनाभ पाहि चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सान्द्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सान्द्र भूरि को
कलतनुजेन्द्र गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय कैलासनिवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतक्किटकक शब्दैर्नटसि महानट भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्
क्षत्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय गुणरुचितां चिरं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् भगवन् भर्ग भयापह भूतपदे भूतिभूषिताङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् सर्वदेव सर्वात्म सर्वदा दुर्वृत गर्वहरण विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सत्यं ज्ञानमनन्तं ब्रह्मेतल्लक्षणलक्षितभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् हा हा हू हू मुखसुरगायक गीतं पदानपत्य विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय
सुधा
ఏమండి అబ్బాయి ఏమన్నాడంటే అయ్యా కష్టపడ్డాను ద్వాదశ వర్షం అంటే 12 ఏళ్ళు వేదం చదువుకున్నాడు అబ్బాయి. మరి ఎక్కడ ఏ పాఠశాలలో చదువుకున్నాడు మనకైతే దాఖలా చదువుకున్నాడండి అని చెబుతున్నాడు. సర్టిఫైడ్, అనుమానం ఏం లేదు. అన్నీ కూడా 4 ఒకటి 8 ఏళ్ళు పడుతుంది ఒక్కో వేదం అంటే 32 సంవత్సరాల పాటు అబ్బాయి చాలా స్వాధ్యాయంగా కష్టపడ్డాడు. ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ వాటి భాష్యాలు కానీ అన్ని కూడా ఏమంటున్నాడంటే చరిత బ్రహ్మచర్యోహం అంటున్నాడు. అగ్ని గారి ప్రతిష్టలు అన్ని చేసుకోవాలి, యథావిధిగా ఉండాలండి. బావమరిదిని చూశాడు. ఇప్పుడు కాశీయాత్రకు వెళుతున్నాడు, మధ్యలో బావమరిది వస్తున్నాడు అడ్డుపట్టడానికి. అది చరిత బ్రహ్మచర్యోహం కృతవ్రత చతుష్టయ కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహి మే శుభం. అతను అడుగుతున్నాడు, ఏమండి నావన్నీ పూర్తయినాయి, మరి ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడు. అప్పుడు మీరేం చెప్పారంటే సాలంకార మమ అనుజాం సాలంకార మమ చెప్తారా అంటే బంగారం నందులో కట్టబడినటువంటి అమ్మాయిని, బంగారం లాంటి అమ్మాయిని మీకు ఇచ్చి కన్యాదానం చేస్తాం. నేను చెబుతున్నా కదండి. దాస్యామితే ద్విజ, సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడివి, విష్ణుమూర్తి స్వరూపుడు అయినటువంటి నీకు మా సోదరు నుంచి వివాహం చేస్తాము. ద్విజ సర్వాలంకారం మమ భగినీం కన్యాం దాస్యామితే ద్విజ పాణీం గృహీత్వా ఆ అమ్మాయి నుంచి వివాహం చేస్తాం. సా అగ్నిస్వ గచ్చస్వ ఆగచ్చమగృహం. మీరు మా సోదరుని వివాహం చేసుకుని ఆ అమ్మాయితోడును అగ్నిహోత్రంతోడును మీ ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించండి అని చెప్పి మా అల్లుడు చెబుతున్నాడు. అయ్యా బావగారు, మీరు రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించుకోండి. మా సోదరైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతైన భాస్కర సమీరను ఈ రోజు రాత్రి 12 గంటల 3 నిమిషములకు ఇదే కళ్యాణ మండపంలో వివాహము జరిపించగలవారము కావున మీరు కాశీయాత్ర విరమించుకుని మా సోదరిని వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించ ప్రార్థన 11-12 నెలల క్రితం నేను కూడా అలాగే చేశానని చెప్పు. బావగారు ఇవన్నీ దొంగ యాత్రలు, అవన్నీ మాకు తెలిసినవే. కాలంకార మమానుజ సరే కొంచెం ముందు పట్టు గొడుగు అలాగే అదే ఓకే తినిపించండి ఓకే జరగకూడదురా, ఆల్రెడీ దొరికిపోయారు. ఆయన సెంటు కొంచెం నవ్వుతూ ఉండు బాగా. చూసుకో చేతుకు
ఇక్కడే రాస్తారండి. వస్త్రాల మీద తామూలం పెట్టాలి. అయినా కన్ఫర్మ్ అవుతుంది. ఇదిగో నన్ను అల్లుడు ఇలా పట్టుకో, ఇలా బెండ్ చేసి అలా పట్టుకోండి బాబు, అలా చూడండి ఒకసారి నవ్వండి. నవ్వుతూ ఉండాలి. అబ్బాయి శరత్తు కొంచెం నవ్వు నాయన బంగారు తండ్రి. వేయండి, వేసేయండి అంతే. పక్కమాడి గోపాలకృష్ణమూర్తి దంపతులు కాకియాత్రా మహోత్సవ సందర్భగమయమందు బావమరిదిని వర్షం వచ్చినట్టుగా ఉండాలి. ఆయన పక్కన మధ్య వెళ్ళిపో కాదు కాదు ఆయన ముగ్గురు రాయండి. బావమరికి రాయించలేదు, చేతులకు రాయండి. ఇది పుచ్చుకోండి, వస్త్రాలకు రాయండి. నాకు సెంటు బాగా కొట్టారు కదా, ఇప్పుడు మీరు ఆ వ్యవహారం అంతా పూర్తి చేయండి. కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకున్నాను. हरे देवी नारायणी नमोस्तुते।